వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం బయాలజీకి సంబంధించిన మొక్కలు అనే పాఠ్యాంశంలోని ప్రశ్నలు నేర్చుకుందాం. ప్లీజ్ అనుశ్రీ ట్యూటోరియల్స్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అనుశ్రీ ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మొక్కల్లో వేర్లకి సరైన దాన్ని గుర్తించండి అంటున్నారు. కింద మనకి ఇచ్చినవి స్టేట్మెంట్స్ చూద్దాము. ఇవి మొక్కల భాగాలన్నింటిలోనూ ముఖ్యమైనవి. వేర్లు నేలలలో లవణాలు నీటిని పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయి. అలాగే థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే వేర్లు నేలకు దిగువన ఉంటాయి. వేర్లు ముఖ్యంగా తల్లి వేరు, గుబురు వేర్లుగా ఉంటాయి. సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. ఇందులో మనకు తెలుసు కదా, మొక్క భాగాలు అన్నింటిలోకి ముఖ్యమైనవే వేర్లు. తర్వాత రెండో స్టేట్మెంట్ ఏమిచ్చారు? నేలలో లవణాలు నీటిని పీల్చుకునే మొక్క కాండం ఆకులు పంపుతాయి. ఇది నిజమే. వేర్లు నేలకు దిగువన ఉంటాయి. ఇది కరెక్టే. వేర్లు ముఖ్యంగా తల్లి వేరు, గుబురు వేరు వ్యవస్థలో ఉంటాయి. సో అన్ని ఆప్షన్స్ రైటే కాబట్టి 1, 2, 3, 4 దేంట్లో ఉంటే అది రైట్ ఆప్షన్. కింది వాటిలో ఎగబాకే మొక్కలు ఏమిటి? ఇక్కడ గులాబీ, మందార ఇవి ఎగబాకే మొక్కలు కాదు. తులసి గోధుమ కాదు. ద్రాక్ష, కాకర, అలాగే పుచ్చ, గుమ్మడి ఇవి గ్రౌండ్ మీదే ఉంటాయి. పుచ్చ, గుమ్మడి. ఎగబాకి ఇందులో ఏమున్నాయి? ద్రాక్ష, కాకర. సరైన సమాధానం వచ్చి ద్రాక్ష, కాకర. పాకే మొక్కలకు ఉదాహరణ. ఇందాక ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనందరికి తెలుసు కదా, ఫ్లోర్ మీద ఏవైతే పాకుతాయో వాటిని ఉదాహరణగా చెప్పచ్చు. పుచ్చ, గుమ్మడి ఇక్కడ ఇచ్చినవి. మొక్కలలో ఆహార కర్మాగారాలుగా పిలువబడే భాగం ఏది అంటే దానికి సరైన సమాధానం ఆకులు. సరైన జతని గుర్తించండి. ఇక్కడ మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. మనకి విభాగం ఏ, విభాగం బి అని ఇచ్చారు కదా. వాటిలో మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ ఇవి ఎక్కడుండే మొక్కలు అంటే మైదాన ప్రాంతాల్లో ఉండే మొక్కలు. పైన్ ఓక్ ఇవి పర్వత ప్రాంతం మొక్కలు. కాక్టస్, బ్రహ్మజముడు ఎడారి ప్రాంతం మొక్కలు. ఎడారి మొక్కల కాండాల్లో ఎక్కువ నీరుని నిల్వ చేసుకుంటుంది. ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయంటే 1లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొక్కల్లో కాండానికి సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను కాండం మొక్కలోని వివిధ భాగాలకు అందజేస్తుంది. ఇది సరైనది. కొన్ని కాండాలు మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవును. కొన్ని కాండాలు గట్టిగా గోధుమ రంగులో కూడా ఉంటాయి. అవును. మొక్క పెరిగే కొద్దికి వాటి కాండాలు బలహీన పడతాయి. ఇది రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ సరైన సమాధానం ఏంటి? సరికాని దాన్ని అన్నారు కాబట్టి మనకి రైట్ ఆప్షన్ వచ్చి 4. మర్రి, చింత అనేవి ఈ రకానికి చెందిన మొక్కలు అంటే ఇవి పొదల, గుల్మాల, ఎగబాకే మొక్కల, చెట్ల. మనందరికీ తెలుసు కదా, దానికి మనం ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, చెట్లు. ఈ కింది మొక్కలలో పొదలను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మర్రి, చింత, తులసి, గోధుమ, గులాబీ, మందార, ద్రాక్ష, కాకర. గుబురుగా పొదలుగా ఉండేవి ఏంటి అంటే గులాబీ, మందార. తులసి, గోధుమ ఏ మొక్కలకు ఉదాహరణ అంటున్నారు? గుల్మాలకి ఉదాహరణ. నీటి మొక్కలకు సరైన జతను గుర్తించండి అంటున్నారు. మనకి డక్వీడ్, గుర్రపు డెక్క నీటిపై తేలే మొక్కలు. కలువ, తామర వేర్లు నీటి అడుగు భాగాన్ని నీళ్ళలో పాతుకుపోయి ఉంటాయి. హెడ్రిల్లా టేప్ గ్రాస్ అనేది నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు బురద, చిత్తడి నేలలో ఇవన్నీ ఎక్కడైతే ఉందో అదే థర్డ్ ఆప్షన్. అదే రైట్ ఆన్సర్. తల్లివేరు వ్యవస్థ కలిగి ఉండే మొక్కలు ఏంటి అంటే సరైన సమాధానం మర్రి, వేప, చింత. మర్రి చెట్టు, చెరుకు, మొక్కజొన్నలలో వేర్లు. దానికి ఇక్కడ మనకి 4 ఇచ్చారు స్టేట్మెంట్స్. వాయుగతంగా పెరుగుతాయి, శ్వాసక్రియకు ఉపయోగపడతాయి, అదనపు ఆహారాన్ని ఇస్తాయి, నేలపై పాకేలా మారతాయి. అంటే సరైన సమాధానం 1, 3. వాయుగతంగా పెరుగుతాయి, అదనపు ఆహారాన్ని ఇస్తాయి.
గుబురు వేర్లు లేదా పీచు వేర్లు కలిగి ఉండే మొక్కలకు ఉదాహరణలు ఏంటి అంటున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న వీటికి ఉదాహరణలు. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ప్రవచనం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కామెల్ గ్రాస్ వేర్లను క్యూల్ మ్యాట్స్లో వాడతారు. అలాగే స్టేట్మెంట్ బి ఏంటంటే లెమన్ గ్రాస్ వేర్లను ఔషధంగా వాడతారు. ట్రూవా? ఏది ట్రూ అనేది చెప్పాలి అంటే రెండు కూడా సత్యాలే. ఏ అండ్ బి కూడా సత్యాలే. పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థలు గల మొక్కల పత్రాలలో ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది అంటే జాలాకారమా, సమాంతర జాలాకారాల నెల వ్యాపనం ఉండదు. ఎలా ఉంటుందంటే సమాంతరం అనేది సరైన సమాధానం. ప్రవచనం 14th క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ చిక్కుడు మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఏకదళ బీజ మొక్కలు తల్లి వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి అంటే రెండు కూడా అసత్యాలే. బి అనేది ఏకి సరైన వివరణ. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా నీటిని ఆవిరి కాగా విడుదల కావడం ఏమంటారు అంటే బాష్పోత్సేకం. పనస చెట్టు పత్రాలతో తయారు చేసే ఆరోగ్యకరమైన వంటకాన్ని ఏమంటారు అంటే పొట్టికలు. క్రియ జరుగు ప్రదేశాన్ని గుర్తించండి అంటే ఎక్కడ జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ అంటే ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి పత్రం, పుష్పం, కాండం, వేర్లు. మనందరికీ తెలిసి ఎక్కడ జరుగుతుందో పత్రాల్లో జరుగుతుంది. కింది వానిలో ద్విదళ బీజానికి ఉదాహరణ ఏంటి అంటున్నారు. దీనికి ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చేసి వరి, గోధుమ, కొబ్బరి, వేరుశనగ. ద్విదళ బీజానికి ఉదాహరణ ఏంటి అంటే వేరుశనగ సరైన సమాధానం. స్వయం పోషణ కలిగి ఉండే జీవులు ఏంటి అంటే ఇక్కడ మనకిచ్చినవి మొక్కలు, జంతువులు, పుట్టగొడుగులు, జలగలు. మొక్కలు స్వయం పోషణ కలిగిన జీవులు. పరపోషణ కలిగి ఉండే జంతువులు మనందరికీ తెలుసు జంతువులు, అలాగే పుట్టగొడుగులు. పిండి పదార్థం యొక్క సరళ రూపం ఎలా ఉంటుంది అంటే దానికి సరైన సమాధానం గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. గులాబీ దేని యొక్క ఉదాహరణ అంటే పొదలుకి ఉదాహరణ. అలాగే పత్రహరితం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి కెవెంటో. మొక్కల యొక్క భాగాలకు నీటిని సరఫరా చేసే నాళికా పుంజం ఏంటి అంటే దారువు. పిండి పదార్థం యొక్క సంక్లిష్ట రూపం ఇందాక సరళ రూపం మనం గ్లూకోజ్ అన్నాము. అదే సంక్లిష్ట రూపం ఎలా ఉంటుంది అంటే స్టార్చ్ లాగా ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ సరైన దాన్ని గుర్తించండి అంటే ఇక్కడ 4 రకాలు ఇచ్చారు స్టేట్మెంట్స్. అవేంటి చూద్దాం ముందు. పత్రహారితం సూర్యరశ్మిలోని కాంతి శక్తిని గ్రహిస్తుంది. రెండోది సూర్యరశ్మి ఈ క్రియలో ముఖ్యమైన శక్తి వనరం. 3 పత్రాలలో ఆహారం తయారీలో నీరు వినియోగించబడుతుంది. 4 పత్రరంధ్రాల ద్వారా మొక్కలు ఆక్సిజన్ని కిందకు గ్రహిస్తాయి. దీంట్లో సరైనది 3. 1, 2, 3 కూడా సరైనవే. కింది వాటిలో నీటిలో పెరిగే మొక్కను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ హైడ్రిల్లా, పిస్టియా, టేస్ గ్రాస్ ఇవన్నీ కూడా నీటిలో పెరిగే మొక్కలే. రాలిపడిన ఆకులతో కింది వానిలో ఏది తయారు చేయవచ్చు అంటే ఇక్కడ కంపోస్ట్ తయారు చేయొచ్చు దాంతో, కింద పడ్డ ఆకులతోటి. తల్లి వేరు గల మొక్కను గుర్తించండి అంటే మర్రి. అలాగే మొక్కలకు ముఖ్యంగా అవసరమయ్యే పోషకాలు ఏంటి NPK. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకు అంటే దీనికి సరైన సమాధానం సంక్లిష్ట ఆహార పదార్థాలు పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి.
అలాగే కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం ఏంటి అంటే మైటోకాండ్రియా. మొక్కలలో శ్వాసాంగం కానిది అంటే పుష్పం. నాళికా పుంజాలు వీటి ద్వారా ఏర్పడతాయి. వీటి ద్వారా అంటే దారువు మరియు పోషక కణజాలంతో ఏర్పడతాయి. వేళ్ళు శోషించుకున్న నీరు వీటి ద్వారా మొక్క పైభాగానికి సరఫరా దేని ద్వారా అంటే దారువు ద్వారా. పత్రాలలో సరైన ఆహార పదార్థాలు వీటి ద్వారా ఇతర మొక్కల భాగాలకు రవాణా అగును. వీటి ద్వారా అంటే పోషక కణజాలం ద్వారా మొక్కల భాగాలకు రవాణా అవుతుంది. వేర్లలో దారుణ కణజాలం నాళికాపుంజంలో ఏ వైపున ఉంటుందంటే దవ్వ వైపు. మొక్కల్లో శ్వాసాంగం కానిది పుష్పం అని తెలుసుకున్నాం కదా. లెంటిసెల్స్ ఉండు ప్రదేశం ఏంటి అంటే కాండాలలో లెంటిసెల్స్ ఉంటాయి. మాంగ్రూవ్ మొక్కలు శ్వాసక్రియ కోసం ఉపయోగపడే నిర్మాణాలు శ్వాస వేర్లు. శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉండే మొక్కలు ఏంటి అంటే ఆర్కిడ్ మొక్కలు. మొక్కలలో వాయు రవాణా ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే ద్రవాభిసరణలో జరుగుతుంది. కాండంలో దారు కణజాలం నాళికాపుంజంలో ఏ వైపున ఉంటుంది అంటే పరిధి వైపు ఉంటుంది. వేర్లలో దవ్వ వైపు ఉంటే కాండంలో పరిధి వైపు. ఒక జీవిలో ప్రత్యేక పనిని నియంత్రించే కణాల సముదాయాన్ని ఏమంటారు అంటే కణజాలం. నీరు ఆకుల ఉపరితలంపై ఉన్న పత్రాల ద్వారా ఆవిరగు ప్రక్రియని ఏమంటారు అంటే బాష్పోత్సేకం. చిత్తడి ప్రదేశాల్లో పెరిగే మొక్కల కాండాలు ఎలా ఉంటాయి? బోలుగా ఉంటాయా, ఉండవా, సన్నగా ఉంటాయా, పెద్దవిగా దృఢంగా ఉంటాయా అనే ఆప్షన్స్ ఇచ్చారు. సరైన సమాధానం అయితే బోలుగా ఉంటాయి. వేర్ల బయలుదేరిన సన్నటి ద్వారాల వంటి నిర్మాణాలను ఏమంటారంటే మూలకేశాలు. తయారైన ఆహార పదార్థాలు వీటి ద్వారా మొక్కలకు రవాణా అగును అంటే వీటి ద్వారా అంటే పోషక కణజాలం ద్వారా రవాణా అవుతుంది. వేర్లలో దారు కణజాలం నాళికాపుంజంలో ఏ వైపున ఉంటుందంటే దవ్వ వైపు. మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఈ క్రింది విధానం ద్వారా బయటికి పంపుతాయి. ఎలా అంటే బాష్పోత్సేకం, బిందు స్రావం రూపంలో బయటకు పంపుతాయి. మొక్కలు వ్యర్థ పదార్థాలను ఎక్కడ నిల్వ చేస్తాయి అంటే ఆకులు, బెరడు, పండ్లలో కూడా నిల్వ చేస్తాయి. ఆప్షన్ 5 అన్నీ. కొన్ని మొక్కలు పండ్లలో వ్యర్థాలను ఈ విధంగా నిల్వ చేస్తాయి అంటే దానికి సరైన సమాధానం శిలా కణజాలాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణ ఏది అంటే ఆల్కలాయిడ్స్. కాండంలో దారు కణజాలం నాళికాపుంజంలో ఏ వైపున ఉంటుందంటే పరిధి వైపు. ఒక జీవిలో ఒక ప్రత్యేక పనిని నియంత్రించే కణాల సముదాయం ఏంటి అంటే సరైన సమాధానం కణజాలం. నీరు ఆకుల ఉపరితలంపై ఉన్న రంధ్రాల ద్వారా ఆవిరగు ప్రక్రియను ఏమంటారు అంటే బాష్పోత్సేకం. ఆల్కలాయిడ్స్ ఈ జీవక్రియ ఉత్పన్నాలు అంటే దానికి సరైన సమాధానం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలు మరియు విషపూరితమైనవి ఏవి అంటే దానికి సరైన సమాధానం ఆల్కలాయిడ్లు. వేల నుండి బయలుదేరిన సన్నటి ద్వారాల వంటి నిర్మాణాలను ఏమంటారు అంటే మూలకేశాలు. పాము కాటు నుండి రక్షణ ఇచ్చు ఆల్కలాయిడ్ ఏది అంటే రెస్పరీస్. మృతిక నుండి వేరు నీటిని శోషించుకునే ప్రధాన పాత్ర వహించు విధానం ఏది అంటే ద్రవాభిపరణ.